అసలు ఈ మాట్లాడే వాళ్ళు ఎవరికి కూడా మన స్టేట్ లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారన్న పర్సెంటేజ్ లెక్కలు తెలియదు. మన స్టేట్ లో ఉన్నటువంటి క్రైస్తవులు నాకు తెలిసి వాళ్ళు ఎవరో కూడా బాప్టైజ్ చేయబడ్డవాళ్ళు కాదు. క్రైస్తవ ధర్మం ప్రకారం బాప్టైజ్ చేయబడ్డవాడే క్రిస్టియన్. వాళ్ళందరూ మంగళసూత్రాలు కట్టుకుంటారు, వాస్తు చూస్తారు, శకునాలు చూస్తారు, మొత్తం అంత ముహూర్తాలు చూస్తారు. అక్కడికి వెళ్ళి చర్చిలో వెళ్ళి యెహోవా వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తే ప్రార్థనకి అవుతారు. ఏంటి మనకు వచ్చిన నష్టం? సాయిబాబా అంటూ 100 ఏళ్ళు పూర్తవలేని మనిషి దేవుడు అని చెప్పి మనం పూజిస్తుంటే నాతో సహా లేనటువంటి అభ్యంతరం ముస్లిం ఎప్పుడు అల్లా మాలిక్ అనేవాడు, అతను పూజిస్తున్నాం దేవుడి కింద. ఇప్పుడు చర్చికి వెళ్ళారు వాళ్ళు, ఏంటి మనకు నష్టం? అందరూ క్రిస్టియన్లు అయిపోతున్నారని, అందరూ క్రిస్టియన్లు అయిపోతున్నారని ఏంటి? క్రిస్టియన్లు అయిపోయి వీళ్ళు ఏమైనా వేరే దేశంతో కలిసి కుట్ర చేసి మన మీద అమెరికా వీళ్ళు కలిసి మనం ఏమన్నా అంటే మనం అంటే ఎవరు అసలు? మనకేమైనా అభ్యంతరం? మన మత గ్రంథాల్లో ఎక్కడైనా సరే ఒకటే దేవుడు, ఈ దేవుడిని పూజించాలని ఎక్కడ ఉందా? వాళ్ళకుంది, వాళ్ళకి అలా నమ్మితేనే వాడు ముస్లిం, ఇలా నమ్మితేనే వాడు క్రిస్టియన్. క్లియర్ గా రూల్ అది, మనకేం లేదు. నేను రేపు నుంచి రోజు చర్చికి వెళ్తానంటే చర్చి వాళ్ళు రాణిస్తారు లేదు నాకు తెలియదు, కానీ హిందూ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళడానికి లేదు అంటానికి లేదు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ వెళ్ళకూడదని ఎక్కడ ఉందో? ఇన్ని ఉన్నాయి మనకి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఎక్కడైనా ఈ ఫలానా వాడు ఒక్కడనే పూజించాలి దేవుడు ఇతనే అని ఎక్కడైనా ఉంది? వేరే వాడిని పూజిస్తే డెఫినెట్ గా అది హరాం. అంటే మనకేమో అసలు జనాభా ఎంతమంది ఉన్నారో అంతమంది దేవుడు ఉన్నాం. నాకు నువ్వు ఏదైనా చిన్న ఉపకారం చేస్తే దేవుడు అటువంటి అంట. మనం కూడా ఇస్లాం రాజ్యం అక్కడ చేయి నరికేస్తారు, కన్ను పొడిచేస్తారు, ఆ రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ మనం కూడా తేవాలి, వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచన ఏదైతుందో ఆలోచన తప్పు. స్వామి వివేకానంద చెప్పాడు క్లియర్ గా, ఏంటి పరమత సహనం అన్న మాట తప్పన్నాడు. సహనం ఏంటి? నువ్వెవడో సహించడానికి, నువ్వు ఏ రకంగా గ్రేట్ వాడికన్నా సహించడం అంటే వాడు తప్పని చేస్తున్నావు, నేను సహిస్తున్నాను అంతే కదా అర్థం. చాలా తప్పు అన్నాడు వివేకానంద. ఎందుకంటే అల్లా గొప్పవాడా, జీసస్ గొప్పవాడా వాళ్ళు తెలుసుకుంటారు, మనమంతా మన బతికెంత అన్నాడు ఆయన. మొత్తం ఉన్నాయి కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అని 8 బుక్లు, 8 కూడా 10 బుక్లు 12 బుక్లు తెలుగులోకి మార్చారు. చదవండి సరదా ఖాళీగా ఉన్నప్పుడు. అది మంచిదా లేకపోతే ఇప్పుడు ఉన్నప్పుడు నడుస్తున్న పద్ధతి మంచిదా ఆలోచించుకోండి. మీకు ఏం మంచిదంటే అదే చేయండి, అదేం తప్పట్లే. నాకెందుకో మీకు వివేకానంద అంటూ నచ్చి అతను రాసిన నచ్చకపోతే ఎలా కుదురుతుంది? కానీ దీన్ని నెమ్మదిగా తీసుకొచ్చి పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారు, అందుకని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది. ఇది కాదు, ఇది మన పాలిటిక్స్.